వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైన మంచిర్యాల పట్టణం. పలు కాలనీలలోకి చేరిన నీరు, తడిసిన నిత్యావసరాల సామాగ్రి ఆదుకోవాలని వేడుకుంటున్న వరద బాధితులు. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజుల ముఖేష్ గౌడ్. వర్షపు నీరు ఇళ్లలోకి చేరి వీలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపిన రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్, కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు. సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైటెక్ సిటీ, సూర్యానగర్, హమాలివాడ, బృందావన్ కాలనీ, తిలక్ నగర్, సున్నంబట్టివాడలో వరద నీరు చేరి ఇంట్లో ఉన్న సామాగ్రి తడిసి ముద్దవడంతో ప్రజలు ఆందోళన చెందారు. కాలనీ వాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షానికి మోకాళ్ల లోతు వరద నీరు ఇళ్లలోకి చేరడంతో తాము సర్వస్వాన్ని కోల్పోయామని, తమ పరిస్థితిని చూడ్డానికి కనీసం అధికారులెవరూ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని వరద బాధితులు వేడుకుంటున్నారు. ఈరోజు రాత్రి కురిసిన వర్షానికి మూడో వార్డు మరియు పక్కనున్న 15-13 వార్డుల ప్రాంతంలో రోడ్ నెంబర్ 1 సూర్యానగర్లో ఈ వర్షానికి కురిసిన నీళ్లకు దాదాపు ఇళ్లలోకి నీళ్లు రావడం, రోడ్ల మీద నుంచి నీళ్లు పోవడం జరుగుతుంది. ఇది గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాబ్లం జరుగుతుంది. ఈ దగ్గరలో చెరువు అనేది ఉంది. ఇది మరి ఈ విషయాన్ని మేము అంతకుముందు కూడా చాలాసార్లు ప్రభుత్వానికి ఇప్పుడు కూడా దాదాపు మార్నింగ్ నుంచి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా మేము మొన్న కూడా ఇదే విధంగా జరిగితే ఏసీబీని పంపించి వార్డు కౌన్సిలర్గా దగ్గర ఉండి దీన్ని కొద్దిగా కొంతవరకు క్లియర్ చేయగలిగాం. కానీ భారీ వర్షం కురవడం వల్ల ఈరోజు ఇంకా భారీగా నీళ్లు రావడం, రోడ్లు మునగడం, ఇళ్లలో నీళ్లు రావడం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ దీన్ని ఏ విధంగా సొల్యూషన్ చేయాలి, ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నది, దీన్ని ఏం చేయాలనేది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని త్వరలోనే దీనికి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని ఈ విధంగా మొన్న వచ్చిన వర్షం నుండి ఇంతకు నీళ్ళు వచ్చింది బ్యాక్ వాటర్ వెళ్ళిపోయింది.
డ్రైనేజ్ క్లియర్ లేవు. డ్రైనేజ్ లేక మొత్తం వాటర్ మొత్తం మా ఇంట్లో వచ్చినాయి. మా పిల్లల మడుకు నేను బయటకు వచ్చిన. బియ్యం నాని ఇక వంట సామాన్ మొత్తం నాని. ఇప్పుడు మేమెక్కడ ఉన్నాం? మీరేమన్నా కొంచెం అర్థం చేసుకున్నాం మా పరిస్థితి. ఏ అధికారులు ఎవరు వస్తలేదు. దేనికోసం వస్తా వచ్చిండు చూసి పోతాను. మరి మాకు సాయం ఏం చేస్తారు? ఎలక్షన్ ముంగట వస్తాయి, ఇంటి ఓటేయి అటు ఓటేయి మొబైల్ అయితే చూసి వస్తాయి వస్తాయి. టీవీ, ఫ్రిడ్జ్, బెడ్లు అంశాలు కొడుకు ప్లేట్లు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ భవనంలో బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జాయింట్ కలెక్టర్ పి చంద్రయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి ఏ పురుషోత్తం నాయక్, జిల్లా అధికారులు, గౌడ కులస్తుల సంఘం నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా చాలా మంది గీతా కార్మికులు ఇచ్చారు. ఆ గౌడ సోదరులకు కూడా అందరికీ చేతులు జోడించి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ, ఈనాడు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవం. దాదాపు 300 సంవత్సరాలు పైబడి ఆయన ఆ రోజు చేసినటువంటి పోరాటం ఈనాడు చరిత్రను తీసిన తర్వాత ఆయన పేరు దాదాపుగా. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో అటవీ శాఖ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబును పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. జీవో 49 శాశ్వత రద్దు, పోడు భూముల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్తో ఇవాళ అటవీ శాఖ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తెల్లవారుజామునే పోలీసులు కాగజ్ నగర్లోని ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఆయన బయటకు రాకుండా ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముట్టడికి అనుమతి లేదని హౌజ్ అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో తనను నిర్బంధించడంపై ఎమ్మెల్యే హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయడం లేదని, మరోవైపు పోడు రైతులను అటవీ అధికారులు వేధిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఉదయం 9 గంటలకల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోడు రైతులు, ఆదివాసీ నాయకులు, ఏదైతే ఫారెస్ట్ అధికారుల బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అటవీ కార్యాలయం చేరుకోవాలని పిలుపునివ్వడం జరిగింది నిన్న. దానికి స్పందించి చాలామంది పోడు రైతులు తయారవుతున్న తరుణంలో పోలీస్ అధికారులు వారిని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో పిలిపించి, మీరు కాదున్నారు పోతే కేసులు చేస్తామని బెదిరించి వాళ్ళను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దానికి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ దండే విఠల్ గారు కూడా అదే ఫారెస్ట్ అధికారులకు, ఇటు పోలీసు అధికారులకు వత్తాసు పలుకుతూ ఆయన కూడా ఇది మీరు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ధర్నాకు లేకపోతే ముట్టడికి స్పందిస్తే మీకు మీ మీద కేసులు అయితే మీకు ఇబ్బందులు తప్పవనే రీతిలో, అంటే తానా అంటే తందానా అనాలి. ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తే పోలీసులు అదే చేయాలి, దాన్ని కాంగ్రెస్ నాయకులు దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. మరి ఇంత శ్రద్ధ ఈ సమస్య మీద ఉంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేది. ఇటుకలపాడులో మేము సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరించడం అన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి ఇటుకలపాడు పోతే వాళ్ళు మీకు చెప్పుల దండ వేయడానికి రెడీ ఉన్నారు. మీకు అర్థమైతలేదు. అక్కడ వాళ్ళకి ఇవాళ బతుకు తెరువు లేక మొత్తం ఇవాళ ఇటుకలపాడు గ్రామం పూర్తిగా అక్కడ నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళకు కనీసం అక్కడ నిలువ నీడలేని పరిస్థితి. వాళ్ళందరూ బయటికి తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సేమ్ పరిస్థితి కొన్ని గ్రామాలకు తరలించే క్రమంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం పలుకుతా ఉంటే వారికి వత్తాసు పలకడం కాంగ్రెస్ నాయకులు వంతైంది. అంటే రాజకీయం ఏ స్థాయికి దిగజారిందనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పింది? పోడు రైతులని
కేవలం ఎస్టీలని కాదు బీసీ ఎస్సీలకు కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు. పట్టాలు ఇచ్చుడు పక్కన పెట్టి దేవుడేరు, ఇవాళ ఉన్న భూములు గుంజుకునే పరిస్థితి వచ్చింది. ఆ కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధకాండను ప్రజల మీద దాని మీద నిర్బంధకాండ చేసింది కాబట్టి వారికి శంకరగిరి మాన్యాలు పట్టించింది ప్రజలు. ఇప్పుడు అదే ఒరవడిలో మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోవడం ఏందండి నాకు అర్థం కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పోడు రైతులను నేనేమంటాను, కొత్తగా ఫారెస్ట్ కొట్టింది కాదు ఇది. 40-50 సంవత్సరాల క్రితం ఈ ఫారెస్ట్ అంటే దిమ్దా గ్రామమే. మీరు ఒకసారి దిమ్దా పోడు రైతుల సమస్య తీసుకుంటే మొత్తం ఊరు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. ఇప్పుడు వాళ్ళ బతుకు తెరువు ఎట్లా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇది ఒక్కటే కాకుండా ఎక్కడికక్కడ మా నాయకుల్ని, కాగజ్నగర్కు చెందిన సీనియర్ నాయకులందరినీ రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడి నుంచి కరిమరి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి, మానేపల్లి చింతల మానేపల్లి మండలానికి చెందిన వాళ్ళందరినీ మానేపల్లి పోలీస్ స్టేషన్లో, బెజ్జూరు మండలం వాళ్ళని బెజ్జూరులో, దయగాం వాళ్ళని దయగాంలో, ఎక్కడికక్కడ ఈ నిర్బంధ కాండ మళ్ళా పోలీసు రాజ్యం తీసుకువచ్చే ఏర్పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని అందరు ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన అవసరం ఉన్నది. మేము ఒక్కడే చెప్తున్నాం, ఇక్కడైనా మీ నిర్బంధ కాండను ఆపండి, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన నాయకులందరినీ విడుదల చేయండి. మేము ప్రజాస్వామ్యయుతంగా మా నిరసన తెలిపే హక్కును మేము వినియోగించదలుచుకున్నాం. తప్పకుండా మీరు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ఈ శాసన వ్యవస్థ మీద నమ్మకం ఉంటే వాళ్ళందరినీ విడుదల చేయండి. మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పోలీస్ అధికారులకు, అటు ఫారెస్ట్ అధికారులకు, జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. లేని పక్షంలో మాత్రం ఈ ఉద్యమాన్ని ఎవ్వరు కూడా ఆపే పరిస్థితి ఉండదు. ఒక్కసారి పోడు రైతులు, ఫారెస్ట్ బాధితులు ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ఒక సంఘటితంగా శక్తిగా మారితే ఏ శక్తి కూడా వారిని అడ్డుకునే పరిస్థితి ఉండదు. జీవో నెంబర్ 49 దాని మీద ఎందుకు మాట్లాడారండి కాంగ్రెస్ నాయకులు? జీవో నెంబర్ 49 తెచ్చింది మీరు కాదా? ప్రజా ఆగ్రహానికి, ఆదివాసీ సంఘాల ఆగ్రహానికి గురైన పక్షంలో మీరు దాన్ని తాత్కాలిక నిలుపుదల చేసి అబేయన్స్ లో పెట్టింది నిజమా కాదా? ఇవాళ రద్దు చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఇక్కడున్న పరిస్థితుల సమాచారాన్ని ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి వివరించడం జరిగింది. వారి అనుమతితో ఈ ఉద్యమాన్ని తారాస్థాయి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇకనైనా మీరు కొంత పట్టు విడుపులకు అవకాశం ఇచ్చి, ఎవరైతే అరెస్ట్ చేశారో, నన్నేమో ఇక్కడ కాగజ్నగర్ పట్టణంలో నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, మా నాయకులందరినీ పోలీస్ స్టేషన్లకు తరలించే కార్యక్రమం చేశారు. కాబట్టి ఎక్కడికక్కడ మహిళలని చూడకుండా కూడా వాళ్ళని ఇళ్లకి వెళ్ళి పొద్దున అర్ధరాత్రి పూట. లక్షట్పేట పట్టణంలోని ఉత్కూరు ఆంధ్ర కాలనీ సమీపంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు మోటపల్కుల సత్తయ్య డిమాండ్ చేశారు. గత నిజాం కాలంలో నిర్మించబడిన బ్రిడ్జి నుండి వరద నీటి వెళ్లడానికి ఇక్కడి నీటిపారుదల శాఖ అధికారుల భూముల్లో కొందరు భూ కబ్జాదారులు మొరం పోసి కబ్జా చేశారని, దీంతో తమ భూముల్లోకి వరద నీరు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నామని బాధితులు మోటపల్కుల సత్తయ్య, ముత్తె రామన్నలు తెలిపారు. గత సంవత్సరం మరియు 2 సంవత్సరాల క్రితం నుండి నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని, అదేవిధంగా లక్షట్పేట మున్సిపల్ కమిషనర్కు మరియు తహసీల్దార్కు, కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇట్టి భూ కబ్జా చేసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన భూమి కబ్జా చేసిన వారిపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలని ఆయన కోరారు. అదేవిధంగా బ్రిడ్జి నుండి వరద నీటి వెళ్లే దారిని క్లియర్ చేయాలని ఆయన సంబంధిత అధికారులను కోరుతున్నారు. నీళ్ళు పోకుండా చేస్తాను. ఇటు 4 ఫీట్ల అడుగు ఉండే ఈ ఇల్లు కట్టేటప్పుడు ఇప్పుడు నా ఇల్లుకు దెబ్బతుంది. ఒక ఇంతమంది వరద పూట కమ్మింది ఇక్కడ. మేము గత 4 సంవత్సరాల క్రితం మరి ఇక్కడ వాటర్ సర్వీసింగ్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. అది నాదే. నా పేరు మోటపల్కుల సత్తయ్య, మాది లక్షట్పేట. మరి మేము చిన్న బిజినెస్ చేసుకొని మరి బతుకుతున్నాం. మరి బడా భూస్వామైనటువంటి రాజన్ రాజయ్య గంపలపల్లికి చెందిన వ్యక్తి. మేము సర్వీసింగ్ సెంటర్ పెట్టినప్పుడు దగ్గర నిజాం కాలంలో కట్టినటువంటి బ్రిడ్జి, ఆ మోరిని ఆ మోరి నుండి వాటరు వెనుక ఆ యొక్క కుంట ఉండే, ఆ కుంటలోకి వాటర్ ఇట్లా వాటి పోయి అప్పుడు గొలుసు కట్టు కుంటలు అనేటివి ఉండేటి. ఇది ఇరిగేషన్ వాళ్ళ డిపార్ట్మెంట్ల నక్ష ప్రకారమే ఉన్నది. మరి దీనిని భూమిని ఆ రోజు ట్రాక్టర్లతో మొరం పోయాంగా కూడా మేము ఈ ఇంటి యజమాని రామయ్య
నేను అదేవిధంగా సర్వీసింగ్ సెంటర్ చేయమని సత్యాను మా పక్క వాళ్ళు వీళ్ళు వాళ్ళ మహేష్ మేమందరం కలిసి ఈ మురం పోయకన్నా మా ఇల్లు మునుగుతాయి, మరి మా సర్వీసింగ్ సెంటర్ మునుగుద్ది అంటే నేను ఆ తూముల కుంటలకు పోయేటువంటి కాలువను ఇడిచిపెట్టే పోతా అని చెప్పి రాత్రి కాలువను ఊడిపి అన్న ఇదేందే మా ఇండ్లన్నీ కూలిపోతాను అంటే మీరు ఎక్కడ చెప్పుకుంటారో అక్కడ చెప్పుకోమని చెప్పడం జరిగింది. మరి గతంలో దీనిపై కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా లక్షర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మరి లక్షర్పేట ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే మరి గత 2 సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు గౌరవ మరి లక్షర్పేట మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా లక్షర్పేట మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఆ రోజు జేసీబీని తీసుకొచ్చి ఈ యొక్క కాలువను తీయించడం జరిగింది. తీయించాక మళ్ళీ 2 నెలలకు మరి నవంబర్ డిసెంబర్ రాగానే మళ్ళీ అదే విధంగా ఆ యొక్క కాలువను గుడిపి మమ్మలను నానా భయంకరకు గురి చేసి మరి ఈ విధంగా నీళ్ళు వచ్చి మేము మునిగిపోతున్నాం, మమ్మల్ని దయచేసి అందరూ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఏంది రాజాని మరి గతంలో కూడా 4 పెద్ద మనుషుల సమక్షంలో మరి పిలిపియడం జరిగింది. పిలిపించి అడిగితే కూడా నేనే ఏం చేసుకుంటారో చేసుకోపో అని అన్నాకనే మేము పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్లో కూడా నేను 2 నెలల నాడు ఈ యొక్క కాలువను క్లియర్ చేసి నేను ఆ యొక్క కుంటలో కలిసేటట్టు నేను చేస్తా అని కూడా హామీ ఇచ్చిండు. మళ్ళీ ఎండాకాలం కూడా కంప్లీట్ దాన్ని పూడ్చి దాన్ని భవనం కట్టే కార్యక్రమం చేస్తుండు. దగ్గర ఈ యొక్క ఇరిగేషన్కి సంబంధించిన భూమి ₹1 విలువల భూమి కాలువను పూడిపి మరి ఇల్లు నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తుండు. కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క నిజాం కాలం నాడు కట్టినటువంటి బ్రిడ్జిని క్లియర్ చేసి ఈ యొక్క నీళ్లను ఆ యొక్క కుంటలకు పోయేటట్టు చేసి మమ్మల్ని రక్షించగలరని మీ అందరినీ కోరుకుంటూ ఈ మీడియా ద్వారా కోరుకుంటూ నేను మనవి చేసుకుంటున్నాను. తమ భూమి విషయంలో అధికారులపై ఒత్తిడి తెస్తూ అక్రమంగా తమ భూమిని ఆక్రమిస్తున్నారని, అక్రమంగా కట్టడాలు చేపడుతున్నారని, దీనికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ సహకరిస్తున్నారని బాధిత వృద్ధురాలు మల్లమ్మ కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం కాశీపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో బాధిత వృద్ధురాలు తమ గోడును వెళ్లబోచుకున్నారు. ఆమె వివరాల ప్రకారం కాశీపేట శివారు సర్వే నెంబర్ 213లో తమకు 2 ఎకరాలకు పైచీలకు భూమి ఉందని, దీంట్లో నుంచి 1 ఎకరా భూమి సింగరేణి దారిలో పోయిందని, ఈ భూమిని వచ్చే పరిహారం తనకు రాకుండా తమ కోడలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్తో కలిసి అడ్డుకుంటుందని ఆరోపించారు. తమ భర్త చనిపోయిన తర్వాత సింగరేణి పని కుమారుడికి పెట్టించానని, కుమారుడు మృతి చెందాడని, దీంతో ఈ పనిని తమ కోడలు ఆమె అల్లుడికి అప్పగించిందని తెలిపారు. గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు కోడలు ఇతరులు సుధాకర్, లక్ష్మణ్, కవితలతో కలిసి అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వయసులో కోడలు నన్ను చూడకుండా గెంటేసిందని కంటతడి పెట్టుకున్నారు. తమ కుమారుడి పేరిట ఉన్న భూమిని తన పేరిట చేయాలని కోరారు. పేదలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే కాంగ్రెస్ నాయకుల తీరు వాళ్ళ ఆవేదన చెందుతున్నామని తెలిపారు. పోలీసు, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తే రత్నం ప్రదీప్తో మాట్లాడుకోండి అంటూ సమాధానం ఇస్తున్నారని చెప్పింది. గతంలో తనపై కోడలు, మనవరాలు, ఆమె భర్త దాడి చేశారని, దీనిపై కేసు కూడా నమోదైందని తెలిపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దొంగ నాయకులను దూరం పెట్టాలని వేడుకున్నారు. తమ భూమిని సీనియర్ సిటిజన్ కింద తనకు పట్టా చేయాలని కోరారు. కాశీపేట శివారు నా భూమి ఇస్తారు 210. నా కొడుకు పేరెక్కించుకున్నాడు నా భూమిలో చైర్మన్ కావాలి సార్. నాకు తెలియకుండా పేరెక్కించుకున్నాడు సార్. ఇల్లు జాగా అంతా నా కొడుకు పేరు మీద ఎక్కించుకున్నాడు. ఇప్పుడు నాకు కావాలి సార్. నా కొడుకు ఇంట్లో వేళ్ళ కొట్టింది. నేను బిడ్డల ఇళ్ళల్లో బతుకుతాను సార్. నా అదీపు అర్థనంగా నా భూమిలో ఇల్లు కడతాను సార్. ఫోన్ చేసినా కానీ మండలం నుంచి పోయి అర్థాన్ని ఫోన్ చేసినా కానీ ఆపుతలేరు సారు. బలవంతంగా రత్నం ప్రదీపు ఇల్లు గట్టిపిస్తాడు సారు. ఆయన ఏమడుగుని రత్నం లక్ష్యం ఆయన కవిత గుమాస సుధాకర్ ఇగో వీళ్ళు నలుగురు కలిసి నన్ను ఎల్లగొట్టిండ్రు సారు. 6 సంవత్సరమాయే నాకు కాళ్ళొప్పి కాలు వెళ్ళిపోయినా కానీ బిడ్డలు అరుచుకుంటారు, నేను అరుచుకోనని
10 నెలలు గిరాయి పోయింది. బోర్లు బొచ్చెలు పట్టుకొని అరుచుకుంటాను నీకు బిడ్డలున్నారు కదా అరుచుకుంటారని కిరాయి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నా సారు. బయట వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఫోన్ చేసి నా బిడ్డలను రప్పించిండ్రు. నా బిడ్డలు తీసుకుపోయి వాళ్ళ బిడ్డల ఎన్ని రోజులు ఉండాలి సార్? నా భూమి నా ఇల్లు నాకు కావాలి సార్. నన్ను ఎవరు అరుచుకుంటారు? రేపు కుక్కిల పడితే కొడలు ఇప్పుడే అరుచుకుంటలేదు, ఎల్లగొట్టింది సార్. మెడలు పట్టి పిసికింది, సాబతింగుతానన్నది. వాళ్ళని కూడా అక్కడి నుంచి వస్తాడు కర్ణాల నుంచి. ఆడు కావాలి, ఆడు సత్తే ఇది సత్తేనే భూమి అంతా నాకు అవుతుంది. నేను ఇల్లు కట్టుకుంటా, నేను మంచిగా ఉంటా, ఇళ్ళ పీడ పడుతుంది అని చేసింది సార్. నా నుండి కూడా చంపే పిల్లని చేస్తుంది. నేను ఇట్లా ఉండద్దట సార్. నన్ను అల్లుడు బిడ్డ వాళ్ళు ముగ్గురు కలిసి కొట్టి ఎల్లగొట్టిండ్రు. అల్లుడు బిడ్డ ఇంట్లోనే ఉంటాను సార్. ఇక నా కోడలు ఎల్లగొట్టిన వల్ల ఇంటికి రాకున్న వల్ల నేను బిడ్డలు ఇంట్లో వస్తాను సార్. ఇల్లు నేను కట్టుకున్నా, భూమి నేను సంపాదించుకున్నా. నేను సంపాదించుకున్న భూమి నాకు కాకుండా చేస్తాను సార్. నా భూమి నాకు కావాలి సార్. ముసళ్ళని ఇంట్లో పోతే మెడల్ విసికి చంపడానికి వల్ల కొడుకు అల్లుడు కోడలు మన్మరాన్ని మెడల్ విసికి చంపడానికి ప్రయత్నం చేసింది. మొత్తుకున్న వాళ్ళు బయటకు తీసుకొచ్చినాక అందరు తీసుకొచ్చినాక విడిచిపెట్టింది. అయ్యలాగే నా భర్తకు నాకు ఎలాంటి ప్రాణభయం లేకుండా మమ్మల్ని కాపాడు. ప్రతిభ చేస్తాడు. ప్రతి రత్నం లక్ష్మి సుధాకర్ రత్నం కవిత నగరాలు కవిత వీళ్ళు చేయబట్టే ఇదంతా ఇదందయ్యా. నాకు ఇలా చేయబట్టి నాకు ప్రాణభయం ఉండేది. మా ఆయనకు నాకు నాకు కావాలి. మాకు ఎలాంటి బాధలు లేకుండా మీరు చూడాలి. మా అమ్మ కోసం మీరు, మా అమ్మ బతుకులు మీరు చూడాలి. మా అమ్మ బతుకు, మా అమ్మ పేషెంట్. మా అమ్మని ఎవరు చూస్తారు? హార్ట్ పేషెంట్. ఉండండి రోజు మేము అమ్మని చూడడానికి ఇంటికి రావద్దాడు. తల్లిదండ్రులు కట్టి ఇంటికి బిడ్డ ద్వారా అయ్యేలాగా. మరి అలా లేరా? మా అమ్మ ఉన్నది సేవ ఉండదు. మా అమ్మ ఒకటి ఉండాలి. ఎప్పుడు ఎవరు చదువుతారో తెలియదు. ఒకళ్ళు అన్నిసి పెడితే అలాంటి మా అమ్మకి ఎలాంటి ప్రాణభయం లేకుండా మీరు కాపాడాలి. ఇదంతా రత్నం ప్రదీప్ కాంగ్రెస్ లీడర్ నాని గడ్డ వినోద్ మావాడని ఇదంతా చేస్తాడు. ఏడికి పోలీస్ స్టేషన్ లో వెళ్ళినట్టుగా ప్రదీప్ నడుగుంది. ప్రదీప్ దగ్గర పోండి అని గంగరాం సార్ అక్కడ చెప్పిండు. ప్రదీప్ చెప్తేను రాని ఇది మొన్న పోయిన సైజుగా ప్రవీణ్ సార్ అక్కడే చెప్పిండు. మేము ప్రదీప్ దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రదీప్ వెనుక ఉండి నడిపిస్తాడు. మా భూమి 50 ఏళ్ల పని చేసుకున్న మా అమ్మ భూమి ఇప్పుడు రోడ్ వచ్చిన వల్లే ప్రతి భూమిలందరూ కన్నుబడి ఆ భూమి కబ్జా చేయాలని చూస్తాను. ప్రతి కవిత సుధాకర్ ఇదంతా వీళ్ళే చేస్తాడు. వీళ్ళని ఆల్రెడీ కాంగ్రెస్ అంటే అదే పదం వాడతాడు. ప్రతి ఇదంతా ప్రతి వాళ్ళని ప్రతిభను ఎట్లా అంటుకుంటారో మీకు తెలిసాయో మా వల్ల అయితే లేదు. ఏదైనా మా కాంగ్రెస్ రామకృష్ణాపూర్ పట్టణంలో సోమవారం ఉదయం కురుస్తున్న వర్షానికి భారీగా కాలనీ ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లలో ఉండకుండా వేరే ఇండ్లలోకి మారాలని, అలాగే వేరే ఇండ్ల అవకాశం లేకుంటే పోలీసు వారికి తెలియజేస్తే తాత్కాలిక ఆశ్రయం కల్పించడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, కాలనీ వాసులు కూడా వర్షం పడుతుందని రోజులు బయట ప్రాంతాలకు వెళ్లరాదని, అలాగే నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులు నాలీలు పిల్లలు గాని యువకులు గాని ఎవరైనా వెళ్లరాదని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ వర్షాకాలం అన్ని వార్డుల్లో ప్రజలకు ఎలాంటి ఎదురైనా ఆదుకునేందుకు ప్రతి వార్డుకు వార్డు ఆఫీసర్ని నియమించడం జరిగిందని, వరద నీటిలో చిక్కుకుంటే వార్డు అధికారికి తెలియజేయాలని తెలిపారు. అలాగే ఇండ్లలోకి నీరు చేరుకుంటే ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు వేరే ఇండ్లలోకి అవకాశం లేని పక్షంలో మున్సిపల్ అధికారులకు తెలియజేస్తే వరద బాధితులకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉండవచ్చని తెలిపారు. పిల్లలు గాని యువకులు గాని వరద నీటి ప్రాంతాలకు వెళ్లరాదని, చేపల వేటకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెళ్లరాదని తెలిపారు. పాఠశాలలకు విద్యార్థులను పంపే సమయంలో వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వరద బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.
రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందరికీ శుభోదయం. మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న వాటి వర్షాలు 2 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా మన ప్రాంతంలో చుట్టుపక్కలంతా కూడా నీరు జమై మనకు రామకృష్ణ పట్టణం చూసుకుంటే ఆర్కే1 ఏరియా, ఈ సబ్స్టేషన్ ఏరియా, తర్వాత ఈ శివాజీనగర్ ఏరియాలలో కొద్దిగా వాటర్ ఫ్లోయింగ్గా ఉంది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలు ఎవరైనా కూడా ఈ అన్ని సింగరేణి క్వార్టర్స్లలో ఉండడం జరుగుతుంది. తర్వాత కొంతమంది పాత క్వార్టర్స్లో కూడా నివాసం ఉంటున్నారు. అలాంటి మీరు ఏదైనా కూలే అవకాశం ఉన్న క్వార్టర్స్లో ఉంటే మీరు వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేస్తే మేము తర్వాత మున్సిపల్ సిబ్బంది కలిసి మీకు వేరే మన అకామిడేషన్ ఇప్పించి మీకు ర్యాషన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ కూలిపోయి ఉన్న ఇంత అవకాశం ఇందులో ఎవరు ఉండకూడదు. అట్లా ఏమైనా జరిగినా కూడా మాకు 100 డైలు కానీ ఫోన్ చేస్తే మేము వచ్చిన తక్షణం వచ్చి స్పందిస్తాము. ప్రజలు ఎవరు కూడా బయట రాకుండా మనకి ఇంకా భారీ వర్షం సూచనలు అని చెప్పేసి వాతావరణ శాఖ మనకు తెలిసింది. కాబట్టి ఎవరు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా మాకు పోలీసు వారికి తర్వాత మున్సిపల్ సిబ్బందికి ఎవరికైనా కూడా తెలియజేయాలని కోరుకుంటూ అందరూ కూడా ఉండాలి. తర్వాత చుట్టూన్న పల్లెటూళ్ళలో కూడా ఈ రోడ్లు దాటే దాంట్లో మనకు కాజ్వేస్ ఉన్నాయి. ఆ కాజ్వేలలో కూడా మనకు ఇటువంటి రోడ్డు దాటడం కానీ, కొంతమంది ఏదో అక్కడ చేపలు దొరుకుతాయని చెప్పి చేపలు పట్టడం కానీ ఇలాంటివి చేయదు. కరెంటు స్తంభాలకు కూడా దూరంగా ఉండాలి. ఈ చేపలు పట్టడానికి వెళ్ళి నిన్న జెండారంలో కూడా ఒక వేరే చెరువులో వర్షం కాకుండా చెరువులో వ్యక్తి చనిపోవడం జరిగింది. అట్లాగే ఎవరు కూడా ఈ వర్షంకు వరదలకు కూడా చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళకూడదు. తర్వాత కొద్దిగా లోతుగా ప్రవేశిస్తున్నప్పుడు కూడా ఏమైతే లేని ఉద్దేశంతో వెళ్తే కూడా కొంతమంది గల్లంతయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఒక ఓపిక పడితే రేపటి దిన మనకు జీవనం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలను అప్రమత్తంగా ఉంటూ మీ సేఫ్టీ చూసుకుంటూ ఏదైనా సంఘటన అయితే 100 నంబర్కి ఫోన్ చేస్తే తక్షణ స్పందించి మీకు సాయం చేయాలని కోరుతూ మా యొక్క సిపి గారు, రామగుండ కమిషనర్ సిపి గారు, తర్వాత డీసీపీ సార్, ఏసీపీ సార్, వెల్లంపల్లి సీఎం అందరూ సార్ అందరూ కూడా మీ అందరం మీ అంతనే వాళ్ళ ఆదేశాల మేరకు మేమందరం కూడా మీకు ఎప్పుడు పనిచేస్తూ ఉంటామని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. కేతపల్లి మున్సిపాలిటీ పరిధిలో గత 2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం జరిగింది. వాతావరణ శాఖ సూచనల మేరకు రాబోయే 2-3 రోజుల్లో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మన మున్సిపాలిటీ తరఫు నుంచి ప్రతి వార్డుకు కూడా ఒక వార్డ్ ఆఫీస్ నియమించడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు వచ్చిన రెయిన్ వాటర్ క్లియర్ చేయడం కోసం శానిటేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జేసీబీలు పెట్టేసి మనుషులు పెట్టేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాము. ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు ఏదైనా రెయిన్ వాటర్ అనేది ఎక్కువ వచ్చి ఇళ్లలోకి వస్తుందంటే ఇమీడియట్గా మేము సూచించిన నెంబర్లకు శానిటేషన్ ఇన్స్పెక్టర్ కావచ్చు, నాకు కావచ్చు, లేకపోతే మా సిబ్బందికి కానీ ఇమీడియట్గా తెలియజేయగలరు. అలాగే ఇప్పుడు వర్షం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ వాటర్ అనేది పొంగి వచ్చే సిచ్యువేషన్ ఉంది. చాలా వరకు హౌసెస్ అనేది ఏంటంటే కొన్ని 10-20 సంవత్సరాల కింద కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ కూడా నివసిస్తున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళ రిలేటివ్స్ హౌసెస్ ఉంటే ఆ హౌస్ వర్షం తగ్గేంత వరకు అక్కడికి వెళ్ళి షెల్టర్ తీసుకోగలరు. ఒకవేళ మొత్తానికి షెల్టర్ అనేది లేదు, వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు మన మున్సిపాలిటీకి కానీ రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మాకు తెలియజేసినట్టయితే వాళ్ళకి కావాల్సిన తాత్కాలిక వసతి అనేది సింగరేణి వాళ్ళతో మాట్లాడి సింగరేణి ఫంక్షన్ హాల్లో కావచ్చు వేరే దగ్గర కానీ వర్షం తగ్గేంత వరకు గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని విధమైన చర్యలు తీసుకోగలుగుతాం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వర్షము 3 రోజుల నుంచి పడుతుంది కాబట్టి వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డైరెక్ట్గా వాటర్ కన్సంప్షన్ చేస్తే వాటర్ రిలేటెడ్ డిసీజ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాకాలంలో వాటర్ అనేది కొంచెం కాచి పడపోసి చేసుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు వర్షం కంటిన్యూస్గా పడుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర కావచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కావచ్చు షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరైనా కూడా చుట్టుపక్కల వెళ్తారో తల్లిదండ్రులుగా ఒక కట్ట గమనిస్తూ వాళ్ళను సాధ్యమైనంత వరకు ఎలక్ట్రికల్ స్తంభాలకు దూరంగా ఉండేటట్టు చూసుకోగలరు. అదేవిధంగా ఇప్పుడు చెరువులు అన్నీ నిండిపోతున్నాయి. చాలా వరకు ఇప్పుడు చేపలు పట్టడం కోసం కూడా కొంతమంది పబ్లిక్ కావచ్చు, పిల్లలు కావచ్చు చెరువులు ఉండే ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వర్షం ఇంకా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చెరువుల దగ్గర కానీ లేకపోతే ఎక్కువ వాటర్ వచ్చే దగ్గర కానీ ఇట్లా బయట చేపల వేట కోసం వెళ్ళొద్దు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ సిబ్బంది ఎప్పుడు కూడా అక్కడ ఇళ్ళ అందుబాటులో ఉండి చూస్తున్నారు. అదేవిధంగా ఈ వర్షం తక్కువైనంత వరకు ఈ మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్నిటి కూడా ప్రజలు సహకరించి సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రమే రోడ్డు మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్కూల్స్కు పంపే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సింది కోరుతున్నాం. ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా అంటే చెట్టు కొమ్మలు ఇరుక్కుపోవడం, వర్షం నీళ్ళలోకి రావడం, లేకపోతే క్యాల్కుల పై నుంచి వాటర్
పోవడం, ఇంకా ఏ విధమైన సమస్య ఉన్నా కూడా మున్సిపాలిటీ సూచించిన కంట్రోల్ రూమ్ నెంబర్స్కి ఫోన్ చేయగలరు. మేము ఎల్లవెల్లో కూడా అందుబాటులో ఉండడానికి ట్రై చేస్తున్నాము. ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ వర్షం తగ్గేంత వరకు కూడా కోఆపరేట్ చేయాల్సింది కోరుతున్నాం. గతంలో మాదిరిగానే నెలకు 2 మెడికల్ బోర్డులను నిర్వహించి 90% ఫలితాలు ఇవ్వాలని హెచ్ఎంఎస్ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. హెచ్ఎంఎస్ కార్యాలయంలో వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ పార్వతి రాజిరెడ్డి మాట్లాడుతూ 2025 సంవత్సరం నుండి సరిగ్గా మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, మెడికల్ ఇన్వాలిడేషన్ గతంలో లాగా 95% చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే నెలకు 2 మెడికల్ బోర్డులు నిర్వహించి 95% మెడికల్ అండ్ ఫిట్ చేయాల్సిందేనని హెచ్ఎంఎస్ డిమాండ్ చేసింది. లేని పక్షంలో సింగరేణి వ్యాప్తంగా జరిగే తీవ్ర ఆందోళనలకు సిద్ధంగా ఉండాలని సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వెల్ది సుదర్శన్, బోనాల శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాసరెడ్డి, చొప్పరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ అప్పుడు వారసత్వం పోగొట్టిరు. 2000 సంవత్సరానికి 1998 అప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలు మరి తండ్రి 2 సంవత్సరాల నుండి దిగిపోగానే కొడుకు ఎక్కేటోడు. అది సంతోషదాయకంగా ఉండేది. సింగరేణి కార్మికులకు భరోసా ఉండేది. అటువంటి పనులను అప్పుడున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు మరి వాటిని వదిలేసి దాంతో ఎన్నో కష్టాలు పడ్డారు కార్మికులు. 2098 నుంచి వెళ్ళి 2018 దాకా, అంటే దాదాపు 20 సంవత్సరాలు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఈ సింగరేణిలో దాపురించి. అటువంటి సమయంలో మరి ఇప్పుడు మొన్న జరిగినటువంటి తాజాగా జరిగినటువంటి జూలై 30, 31 జరిగినటువంటి హయ్యర్ రెఫరెన్స్ లో 55 మందిలో 5 మందినే, కేవలం 5 మందినే మరి మెడికల్ తీసుకొని మిగతా అందరినీ కూడా మరి ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఇచ్చిందంటే యాజమాన్యం కానీ లేక మరి ప్రభుత్వం కానీ కార్మికులను ఏం చేద్దామనుకుంటారో ఒక్కసారి మరి సింగరేణి కార్మికులు ఆలోచించుకోవాలి. అందులో కూడా ఇంతకుముందే చెప్పారు, స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడినాం. మరి డిజిగ్నేషన్ గ్యారెంటీ ఉంటుంది. ఆ ట్రేడ్ మెన్ ఎక్కుతారు, ఓవర్మెన్ ఉంటాడు, లేకపోతే సర్దారే ఉంటారు అన్నారు. కానీ తీరా చూస్తే ఏమైంది? ఓవర్మెన్లను, సర్దార్లను, ఎలక్ట్రీషియన్లను, ఫిట్టర్లను జనరల్ అసిస్టెంట్ గా మార్చారు. సిగ్గుపడాల్సిన విషయం. అలాగే హయ్యర్ రెఫరెన్స్ లో మొత్తం దిగజారినా కూడా ఎటువంటి ఉలుకు లేదు, పలుకు లేదు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు. వాటిని వెంటనే మళ్ళా రీమెడికల్ చేయాలి, అందరినీ కూడా అడ్మిట్ చేయాలని చెప్పేసి హెచ్ఎంఎస్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మెడికల్ ఆగి 6 నెలలు అవుతుంది. మళ్ళా తీసుకొచ్చిన ఉద్యోగాలను కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కానీ పోగొడతాయేమో అని కార్మికులు భయంతో విలవిలలాడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము స్ట్రిక్ట్ గా డిమాండ్ చేస్తున్నాం. అందరూ మీరు మీతో కానట్టే అన్ని. ప్రముఖ రచయిత లయన్ రత్న జానకి రచించిన సృష్టి సాక్ష్యాలు మాకున్నాయి, రెక్కలు వచ్చిన కవిత్వానికి మనోహరాలు అనే పుస్తకాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ సొత్కు సుదర్శన్ రావు లయన్స్ క్లబ్ సభ్యుల మధ్య సన్మానించారు. లయన్ రత్న జానకి రచించిన అనేక కవితలు, పుస్తకాలను ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డాయని సుదర్శన్ రావు తెలిపారు. ఈనాటి ఈ సన్మాన కార్యక్రమంలో రచయితల దండనాయకుల వామన్ రావు, అల్లాడి శ్రీనివాస్, తోకల రాజేశం, నీలాదేవి, నోముల చంద్రశేఖర్, లయన్స్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. అయినా సరే ఆమె ఏదో సాధిస్తావు అమ్మాయినే కదా, నిజం ఉదయం పోలేదు అనుకుంటున్నా. ఈరోజు నా ఊర్లో నేను పుట్టి పెరిగిన అక్షరం నేర్చిన ఈ ఊర్లో నా నేస్తాల ముందు, సాహితీ మిత్రుల ముందు ఇంత పెద్ద గొప్ప సార్ వచ్చి నా పుస్తకావిష్కరణ చేయడం అనేది నిజంగానే గర్వకారణమే. మీ అందరు కూడా వింటున్నట్టు అయితే నేను పిఠాపురం జమీందారు గారితో, లక్ష్మీ భారతి గారితో, ఇంకా గిడుగు రామూర్తి గారి మనవరాలు వాళ్ళందరితో నేను సన్మానం పొందాను. రవీంద్ర భారతి స్టేజీలో వెళ్ళాను. కానీ ఇక్కడ నా ఊళ్ళో నా మనుషుల మధ్య చేసుకోవడం ఇది నాకు ఎందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇది రైట్ కానీ ఓకే దాన్ని నేను చెప్పేసిన. ఎందుకు చెప్పేసిన అంటే స్త్రీ ఎప్పుడైనా వంటింటికే పరిమితం కాకూడదు. ఎంతో మంది పెద్ద పెద్ద స్థాయిలో చూస్తున్నాం. రైట్ నడుపుతా ఉన్నారు, షిప్ నడుపుతా ఉన్నారు, రచయితలైదు, సినిమాక్టర్లైదు, కవులైదు, ఏదో పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్నారు. సరే ఈమెకు ఆ మనసులో ఒకటి అనిపించింది. చాలా కాలం మేము పెళ్ళైన తర్వాత మాకు పిల్లలు కాక మాకు మేమే ఒకరినొకరు చూసుకుంటూ బాధపడుకుంటూ ఒకరు బయటికి వెళ్తే ఎప్పుడు వస్తాడో ఆమె చూడడం, ఈమె లేకపోతే టెన్షన్ పడడం. దేవుని వల్ల మాకు ఒక బాబు కలిగిన తర్వాత ఇప్పుడు నేను పొలిటికల్గా బయటికి వెళ్ళడం,
లేకపోతే సేవా కార్యక్రమంలో బయటికి వెళ్ళడం, మా బాబు స్కూల్కి వెళ్ళడం, ఇవి ఒంటరిగా ఉండడం. ఇదంతా పాపం బాధ. ఈమె కూడా సంతోషం కలిగించాలి. రైట్, ఈ ఒక సంస్థ పోతున్నప్పుడు, ఒక సముద్రం లాంటి పోతున్నప్పుడు నేను ఎందుకు కాదాలని చెప్పేసి ఓకే చెప్పేశాను. ఎందుకంటే నాకు కూడా ఐడియా ఉంది. ఈమె 6వ తరగతి 7వ తరగతి. లక్షట్పేట పట్టణంలో తీజ్ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని లంబాడి తండా సత్యసాయి నగర్ కాలనీ వాసులు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారికి ఉపవాసాలు ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పులతో యువతులు, మహిళలు కోలాటాలు ఆడుతూ ప్రత్యేక నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సురేష్ నాయక్, లంబాడి కుల పెద్దలు తారాచంద్, రవీందర్, తిరుపతి, రామ్సింగ్, శ్రీనివాస్, రవి, భిక్షపతి, దినేష్ పెద్ద ఎత్తున యువతులు, మహిళలు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ పట్టణ విజయ గణపతి దేవాలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, గజస్తంభ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం, యజ్ఞాలు, హోమాలు వందలాది భక్తులతో నిర్వహిస్తున్నారు. 4వ రోజైన సోమవారం 100 మంది మహిళలతో కుంకుమార్చన, వేద పండితులతో పూజలు నిర్వహించారు. మంగళవారం ఆఖరి రోజున హోమాలు, యజ్ఞాలతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ పూజారులు తెలిపారు. విజయ గణపతి దేవాలయంలో నవచండీ యాగము
ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన, సంతాన నాగదేవత ప్రతిష్టాపన, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇట్టి విశేషమైనటువంటి కార్యక్రమం అంతా కూడా అద్భుతంగా జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజున సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. తదనంతరం ధాన్యాదివాస, శయ్యాదివాస, పుష్పాదివాస, అధివాసములు రేపు ఉదయం 5:10 బ్రాహ్మీ ముహూర్తంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, చండీ యాగము, పూర్ణాహుతి, అందరికీ స్వామి యొక్క అన్నప్రసాద కార్యక్రమము ఉంటుంది. కాబట్టి రామకృష్ణాపూర్ పట్టణ భక్త మహాశయులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి గణపతి యొక్క ఆశీర్వచనలు పొంది చండీమాత అనుగ్రహానికి పాత్రులవుతారని మనవి. విజయగణపతి దేవాలయం నందు అత్యంత వైభవపేతముగా 4 రోజుల నుండి పునః ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని 5 రోజులు పాంచాన్నిక దీక్షగా సంకల్పించినటువంటి అపూర్వ విశ్వశాంతి మహాయాగ కార్యక్రమంలో భాగంగా చండీ మహాయాగ పూర్వక లక్ష్మీ గణపతి సహిత రుద్ర మహాయాగంలో ఈరోజు 4వ రోజు స్వామివారికి ఉదయం విశేషంగా పంచోపనిషత్ పారాయణ పూర్వక అభిషేక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఆదివారం కావున అరుణ హవన కార్యక్రమం, అదేవిధంగా సూర్యనారాయణ స్వామి ప్రీత్యర్థం అరుణ పారాయణము, అదేవిధంగా దేవతా స్థాపిత మండప దేవతా హోమాలు, అదేవిధంగా సాయంకాల ప్రదోషకాల సమయంలో ఇప్పుడు స్త్రీమూర్తులచే విశేషంగా కుంకుమార్చన కార్యక్రమం చేస్తూ మహాస్నపనము అనబడేటువంటి మంగళ స్నానాలు దేవతామూర్తులకు సమస్త ఔషధుల చేత, శత ఔషధుల చేత స్వామి దేవతామూర్తులకి మహా మంగళ స్నాన అభిషేక కార్యక్రమం చేపించడం జరుగుతుంది. అదేవిధంగా తదనంతర మంగళ స్నానం చేయించిన తర్వాత మహాష్టమనం తర్వాత దేవతామూర్తులకి ధాన్య, పుష్ప, ఫల, శయ్యాదివాస కార్యక్రమాలు ఉంటాయి రాత్రి వరకు. తదనంతరం హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ, చతుర్వేద సేవ, నిశీ పూజాది కార్యక్రమాలు, పవలింపు సేవాది కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది 4వ రోజులో భాగంగా. అదేవిధంగా రేపు ఉదయం 5వ రోజు కావున సోమవారం ఉదయాత్పూర్వం 5 గంటలకి స్వామివారికి దేవాలయం నందు ఉన్నటువంటి ధ్వజస్తంభము, అదేవిధంగా మూషకుడు, సంతాన నాగేంద్ర స్వామి, సూర్యనారాయణ మూర్తి బింబములకి సుముహూర్త సమయాన యంత్రస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతుంది. తదనంతరం మూర్తి ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, బలిప్రదానం, పూర్ణాహుతి, చండీ మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా రేపు చేయడం జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమంలో ఈ రోజు రేపు జరిగే కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేసి పాల్గొని రేపు తదనంతరం జరిగేటువంటి అన్న సమారాధన కార్యక్రమంలో కూడా పాల్గొని భగవంతు కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తూ ఇట్లు విజయగణపతి దేవాలయం ఆలయ కమిటీ, వేద విద్యార్థులు, అచలాపురం వేద విద్యాపీఠం. ఓం స్వస్తి. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలోని బొక్కలగుట్ట గాంధేరి మైసమ్మ దేవాలయంలో జరిగిన దొంగతనం కేసులో హుండీ పగలగొట్టి ఎత్తుకెళ్లిన దొంగలను బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో యూత్ సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా పలువురు యువకులను అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైన మంచిర్యాల పట్టణం. పలు కాలనీలలోకి చేరిన నీరు, తడిసిన నిత్యావసరాల సామాగ్రి ఆదుకోవాలని వేడుకుంటున్న వరద బాధితులు. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజుల ముఖేష్ గౌడ్.
వర్షపు నీరు ఇళ్లలోకి చేరి వీలున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపిన రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్, కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.